హాయ్ ఎవ్రీవన్. ఏపీడిఎస్సి 2026 ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు సైన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం. మన చుట్టూ ఉన్న గాలిలో స్వల్పంగా ఉండే వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. చిన్న ప్రేగు పొడవు ఎంత? 7.5 మీటర్లు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం. చేపలలో శ్వాసవయవాలు ఏవి? మొప్పలు. అక్వేరియంలో వాయు ప్రసరణ కోసం ఉపయోగించేది ఏది? ఏరేటర్. కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్ ఏది? ఆల్బుమిన్. హెపటైటిస్ ఏను కలిగించే సూక్ష్మజీవి ఏది? వైరస్. రైతు మిత్రులుగా సహాయపడేవి ఏవి? వానపాములు, సూక్ష్మజీవులు. ఐవిఎఫ్ను విస్తరించగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. కోడి పిండము కోడిగా మారడానికి పట్టే సమయం ఎంత? 3 వారాలు. మన దేశంలో బాలికలకు వివాహం చేయడానికి చట్టబద్ధమైన వయస్సు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. చింకారాగా పిలువబడేది ఏది? ఆసియా జింక. ఎల్పిజిని విస్తరించగా లిక్విడ్ లేదా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. గుడ్డు పైపెంకులో ఉండే పదార్థం ఏది? కాల్షియం కార్బోనేట్. ఒక నాడీ కణం దాదాపు ఎంత పొడవు ఉంటుంది? 1 మీటరు. శీతాకాలంలో పండే పంటలను ఏమని పిలుస్తారు? రబీ పంటలు. జంతువులన్నింటిలో పెద్దది ఏది? నీలి తిమింగలం. జీవితాంతం నీరు త్రాగని జంతువు ఏది? కంగారు ఎలుక. డార్విన్ ఏ పక్షులపై పరిశోధనలు చేశాడు? పిచ్చుకలు. ఆమ్లవర్ష పితామహుడు ఎవరు? రాబర్ట్ ఏంజిస్. కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు ఏది? హైడ్రోజన్ సల్ఫైడ్. వన మహోత్సవాన్ని ఏ నెలలో జరుపుతారు? జూలై నెలలో. ప్రకాశం బ్యారేజ్ పొడవు సుమారుగా ఎన్ని కిలోమీటర్లు? 1.2 కిలోమీటర్లు. సెల్సియస్ స్కేలును రూపొందించినది ఎవరు? అండర్స్ సెల్సియస్. హేలీ తోకచుక్క చివరిసారిగా కనిపించిన సంవత్సరం ఏది? 1986. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.